హనుమంతుడు ఎంత శక్తివంతుడో రాముడి మాటల్లోనే తెలుసుకుందాం రండి. సీతాదేవి రాముడితో, స్వామి, ఈ హనుమంతుడు ఎంత మంది రాక్షసులు ఉన్నా కూడా భయపడకుండా లంకను కాల్చివేశాడు కదా, అసలు ఈ హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుందో చెప్పండి అని అడుగుతుంది. దానికి రాముడు నవ్వుతూ సీతాదేవితో ఇలా అంటాడు: 1000 ఏనుగులు, దేవతల రాజు అయిన ఇంద్రుడు, పంచభూతాలు, శివుడి 11 రుద్రులు, విష్ణుమూర్తి అన్ని అవతారాలు, బ్రహ్మదేవుడి శక్తులు, అలాగే దేవుడులు అందరూ వచ్చినా కూడా హనుమంతుడి తోకను కూడా కదపలేరు. హనుమంతుడి అష్టసిద్ధులు ఆయనకు శక్తివంతుడిలాగా పనిచేశాయి. ఆ అష్టశక్తుల్లో మొదటి శక్తి పేరు అనిమ. ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనపడనంత చిన్నగా మారిపోతాడు. రెండవది మహిమ. ఈ శక్తితో హనుమంతుడు పెద్దగా తన శరీరాన్ని మార్చుకోగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవ్వరూ ఎత్తలేనంతగా భారీగా చేసుకోగలడు. నాలుగవది లగిమ. ఈ శక్తితో వెలుగు కన్నా వేగంగా హనుమంతుడు ప్రయాణించగలడు. ఐదవది ప్రాప్తి. ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ఈ ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆరవది ప్రాకమ్య. ఈ శక్తితో హనుమంతుడు అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు. ఏడవది వసిత్వ. ఈ శక్తితో దేన్నైనా సరే హనుమంతుడు వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇష్టువ. ఈ శక్తితో హనుమంతుడు ప్రపంచంలోనే తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. హనుమాన్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది సీత, లేదంటే ఈ హనుమంతుడిని నేను కూడా ఓడించలేను సీత. అంత శక్తివంతుడు మన హనుమంతుడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని జై బజరంగ్ బలి అని కామెంట్ చేయండి.